వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలంటే ఒకసారి చూసే ముందు మనం గెస్ట్ను కూడా ఇన్వైట్ చేద్దాము. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనాలిసిస్ట్ బండారి రామ్మోహన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూసుకున్నట్టయితే ప్రధానంగా నిన్న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు సార్. 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో ప్రోగ్రాం ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ముర్ము, హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు రాధాకృష్ణన్ గొప్ప ప్రజాసేవకుడు, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేశారని కూడా ఒక న్యూస్ చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి అంటే తన పరిపాలన ఒక దాదాపు 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు సార్. దీనికి సంబంధించి మీ విశ్లేషణ సార్. అభినందనలు జరిగాయి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ గారు ఎన్నికైతారని మొదలే తెలుసు మనకి. పోటీ ఉన్నా కూడా ఇద్దట్లో ఎవరు గెలుస్తారు, ఏ కూటమికి ఏ బలం ఉంది అందరికి తెలుసు కనుకనే. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రాను కనుక ప్రజాస్వామ్యానికి ఎన్నికలు జరిగినాయి. ఇద్దట్లో ఒకరు ఓడిపోయారు, ఒకటి గెలిచారు, సమస్య కాదు. కానీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సభ్యులు ఎన్నిక ద్వారా ఎన్నుకునే క్రమంలో ఆయనకు 352 ఓట్లు వచ్చినాయి. అంటే అనుకున్న దానికంటే ఇంకో 20-25 ఓట్లు వరకు మిగతా కుటుంబం నుంచి పడ్డట్టు లెక్క. అట్లాగే ఏ కుటుంబంలోని సభ్యులు కూడా కొందరు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు వేశారు, కొందరు బహిష్కరించారు కూడా. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు బహిష్కరించారు. రాధాకృష్ణ గారి రాజకీయ జీవితం కానీ అట్లాగే పార్లమెంటరీ జీవితం కానీ చాలా ఇంతవరకు మచ్చలేని వ్యక్తి. ఆయన వరకు చెప్పాలంటే కట్టర్ ఆర్ఎస్ఎస్ వాది మొదటి నుంచి కూడా. ఆయన మొన్న మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. మనకు కూడా తెలంగాణకు అట్లాగే మన పుదుచ్చేరికి ఆయన తమిళసాయి రాజీనామా చేసినప్పుడు ఆయన గవర్నర్ వ్యవహరించారు, తాత్కాలిక గవర్నర్ గా. చాలా పూర్వదురుపి వరకు చెప్పాలంటే మంచి విజ్ఞానవంతుడు. ఉపరాష్ట్రపతికి వన్నె తెస్తారని ఆశిస్తున్నాడు. ఎందుకంటే నిన్న మొత్తం ప్రతిపక్ష నాయకుడు ఖర్గేతో సహా అందరు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారితో ప్రమాణ స్వీకారం చేయించింది. ఆయన రాజకీయ జీవితంలో కూడా ఒకసారి 2 సార్లు ఎంపిక చేశారు ఆయన. కాకపోతే తొందరగా పార్లమెంట్ రద్దు కావడం వల్ల తక్కువ కాలం చేసిన ఎంపిక చేశారు. తమిళనాడుకి చెందిన 3వ వ్యక్తి వారు ఇప్పుడు. అట్లాగే మనకు సౌత్ ఇండియాకి చెందిన వారు చూసుకుంటే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా 10 ఏళ్ళు మొదలు, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఉన్నారు కదా. అట్లా చూసుకుంటే వారసత్వంగా దక్షిణాది వారసత్వంగా చూసుకుంటే చాలా మంది మంచి రాష్ట్రపతుల్లో ఒకరిగా పేరు తెచ్చుకోవాలని అనుకోవచ్చు మనం. రాధాకృష్ణన్ గాని, జాకిర్ హుస్సేన్ గాని, అట్లాగే మనకు వెంకయ్య నాయుడు గారు కానీ, మన తెలుగువాడు వెంకయ్య నాయుడు గారు కానీ, ఇట్లా చూసుకుంటే అందట్లో తప్పగా ఆయన పేరు తెచ్చుకుంటారు అనుకోవచ్చు. అంటే ఇవాళ మొత్తం మీద ఈ పోటీలో అంటే ఏకగ్రీవంగా అయ్యేవాడే, కానీ ప్రతిపక్షాలు పోటీ పెట్టడం వల్ల కూడా 9వ తారీఖు దాకా ఆగాల్సి వచ్చింది. లాంఛనప్రాయమే ఉంటుంది ఆయన ఎన్నిక. కానీ ఎందుకంటే ఎన్నికలు అనేది తప్పనిసరి ప్రజలకు అవసరం కనుక ఇది కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో గెలవడం కూడా మంచిదని అంటున్నాను నేను. సుదర్శన్ రెడ్డి గారు కూడా వారిని కలిసి మా అభినందనలు తెలియజేశారు. ఓడిపోయినా గెలిచినా అందరూ సమానంగా భావించాలని, ఓటమి గెలుపును సమానంగా భావించాలని ఒక స్ఫూర్తిని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందరు నిలబెట్టారు. ఓకే రైట్ సార్. ఇంకొక ప్రధాన వార్త చూద్దాం సార్. చూసుకున్నట్టయితే కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిసింది. అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్ట్లు కూడా అందజేత. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రకటించినట్టు తెలిసింది. 12 రోజులు గడిచినా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరాధిస్తున్నట్టు తెలిసింది సార్. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు తెగేటట్లేదు సార్ ఈ కాళేశ్వరం గురించి పంచాయతీ. అసలు అంటే కాళేశ్వరం కహాని అంటాం కదా, కాళేశ్వరం కథ కంచి పోయేటట్లేదు. ఇప్పుడు అంతలో పోదు కూడా. ఈ ఎలక్షన్ల దాకా దీన్ని గుంజుతారు. ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ఒక రకంగా ప్రాజెక్టులన్నీ నిండు ఉండలాగా మారిపోయినాయి. మనకు మన ఎల్లంపల్లి నుంచే మన నీళ్లు ఎత్తిపోస్తున్నారు. మీది 3 బ్యారేజీలు పని చేసినా చేయకున్నా కూడా మేము ప్రజలకు నీళ్లు ఇచ్చామని నిరూపించడం కోసం 2 వర్షాకాలం పోయినా కూడా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయడం లేదు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చినా. ఇక సిబిఐ ఎట్లా తీసుకుంటది లేదు న్యాయవాదిగా చెప్తారు. సిబిఐకి ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక కేసు తీసుకోవాలా వద్దా, రాష్ట్ర ప్రభుత్వం కొన్నప్పుడు 100% తీసుకున్నది, కాదని లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నప్పుడు అది ఏం చేయలేదు. కానీ ఈడీ రావచ్చు, కానీ సిబిఐ రావడానికి వీలేదు. ఆల్రెడీ జనరల్ పర్మిషన్ లేదు కనుక ఈ ఒక్క కేసులోనే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు కనుక గొర్రెల కుంభకోణంలో అడుగుతున్నారు. అదే మన బీజేపీ వాళ్ళు
ఇంకా రకరకాల టెలిఫోన్ కుంభకోణం కూడా ఎన్ని రోజులు నడిపిస్తారన్నారు. టెలిఫోన్ కుంభకోణంలో మాత్రం కొంతవరకు సిబిఐ కూడా కల్పించుకున్నది. అట్లాగే మనకు ఈ కార్ రేస్ ఒకటి నడుస్తున్నది, దానిలో కూడా ఈడీ వచ్చింది. ఇట్లా చూసుకుంటే సిబిఐ ఇప్పటి వరకు వస్తే దీని మీద రావాల్సిందే. కానీ వాళ్ళు సరైన ఆధారం లేకుండా, ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరం కమిషన్ మీద కమిషన్ ఉంది కదా, పిసి ఘోష్ కమిషన్. ఆ రిపోర్ట్ లో తప్పక వీళ్ళు నేరం చేశారని ఎక్కడ చెప్పలేదు. అధికారుల మీద స్టిచెస్ పాస్ చేసింది, అధికారులు అలక్ష్యం ఉన్నది, కాంట్రాక్టర్ల మీద అన్నది, కాంట్రాక్టర్ల మీద కూడా కింది కాంట్రాక్టర్ల మీద అన్నది, కానీ అసలైన కాంట్రాక్టర్ల మీద స్టిచెస్ పాస్ చేయలేదని చెప్పి, 1000 కోట్ల కుంభకోణం జరిపిన వాళ్ళ మీద ఏమనలేదని చెప్పి, చివరికి రాజకీయ నాయకత్వం మీదనే దుమ్మెత్తి పోసింది అనేది ఒకటి ఉన్నది. కనుక రాజకీయ నాయకత్వం దుమ్మెత్తి పోస్తే దానికి సరైన ఆధారాలు కావాలి కదా, అరెస్టులు చేయాలని దేనికైనా కూడా. కనుక అందుకని ఆలోచన చేస్తున్నాం. 10-12 రోజులు సమస్య కాదు, తెల్లారి కావాలని ఏం లేదు. వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు రేపే వస్తుందని. వాళ్ళెవరు అనడానికి? అందుకని కదా సమస్య. ఇప్పుడు ఉర్దూలో ఒక సామెత ఉందమ్మా, ముల్జిం సుస్తు గవాయి సుస్త్ అని. అంటే సుస్త్ అంటే సుస్థి పడ్డం అంటే జబ్బు పడ్డం. ముల్జిం అంటే ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళేమో సుస్థి అయిందట. గవాయి అంటే సాక్షి మాత్రం కోర్టు మొదలే వచ్చి కూర్చుందట ముల్జిం కంటే. అట్లా ఉన్నది. సుస్త్ అంటే చాలా యాక్టివ్ ఉన్నట్టు లెక్క. ఇది అట్లాగే ఉన్నది. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందో, ఈడీ ఏం చేస్తుందో, గతంలో కవిత లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతుంది రేపంటే ఎల్లుండి అని మాట్లాడిన బీజేపీ నాయకులు 24 గంటలు తీసుకుంటా ఉన్నారు, 48 గంటలు తీసుకుంటా అన్నారు. వాళ్ళ చేతులు లేదు కదా. అందుకని సిబిఐ దీన్ని విచారిస్తుంది, అవసరమా కాదా చూస్తుంది. చాలా వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినా, కోర్టులు ఆదేశించిన వెంటనే కోర్టులు ఆదేశిస్తే తప్పనిసరి తీసుకునేది. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినా కనుక ఈ రాజకీయ కోణం ఉందా, లేకపోతే దీనిలో ఏమైనా పస ఉందా, ఈ కేసులో మనం పోవచ్చా లేదా అని చూసిన తర్వాతనే తీసుకుంటాం. అప్పటిదాకా వేచి చూడాల్సింది. 10-12 రోజులు పెద్ద సమస్య కాదంటున్నాను. రైట్. ఇంకో వార్త చూసుకుందాం సార్. దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు 2027 పుష్కరాల కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అంటున్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి. 74 చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలి. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు రావద్దు. కేంద్ర స్కీమ్ నుంచి సహకారం తీసుకోవాలని సూచన. గోదావరి పుష్కర ఏర్పాటు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో రివ్యూ చేసినట్టు తెలుస్తుంది సార్. ఈ గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి సార్. దీనికి సంబంధించి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది సార్. దీనికి సంబంధించి మీ విశ్లేషణ సార్. గోదావరి పుష్కరాలు గతంలో 2015లో వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు 2027లో జరుగుతాయి. గతంలో చూసాం మనం కృష్ణా నదిలో మన రాజమండ్రిలో పెద్ద ప్రమాదం జరిగి, మన విజయవాడలో పెద్ద ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయిన సందర్భం చూసాం మనం. కనుక ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడ ఇప్పటికే సమీక్ష అట్లాంటి జరగొద్దని చెప్పి, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి వారు కూడా రేవంత్ రెడ్డి గారు నిర్వహించారు. మంచిది. 2 ఏళ్ళు కూడా లేదు ఇంకా, ఎందుకంటే 25లో ఉన్నా 25 మొదట్లో వస్తుంది కనుక 2 ఏళ్ళు కూడా లేదు కనుక మొదలే ఘాట్లు నిర్మించడం ఇవన్నీ టైం పడుతుంది. బడ్జెట్ శాంక్షన్ కావాలి, ఇవన్నీ కావాలి. మొదటి సమీక్ష ఇది. మీరు అన్నట్టు గోదావరి నది తెలంగాణలో తెలుగు నేల మీద అడుగు పెట్టేది కందకుర్తి దగ్గర. కందకుర్తి దగ్గర మంజీరా నది కలుస్తుంది, గోదావరి నది, 2 నదులు కలుస్తాయి. ఆ తర్వాత బాసర, తర్వాత పోతే ధర్మపురి, తర్వాత కాళేశ్వరము, భద్రాచలము, ఇట్లా చాలా మధ్యన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నా కూడా ఈ ప్రధానమైనవి ఈ 4 పుణ్యక్షేత్రాల దగ్గర ఎక్కువ మంది రద్దీ ఉంటుంది. ముఖ్యంగా కాళేశ్వరం దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఉత్తర వాహిని అంటాం కనుక. అట్లాగే ముఖ్యంగా ఈ పిండ ప్రధానాలు ఇవి చేసే వాళ్ళకేమో ధర్మపురి ముఖ్యమంటారు. ధర్మపురి దక్షిణం మారుతుంది అన్నది. ఎందుకంటే ఆ అపర కర్మలకు, ఈ శ్రాద్ధ కర్మలకు ముఖ్యంగా దక్షిణ దిశగా పాలన ఉంటుంది, పుణ్యకార్యాలకు ఉత్తర దిశ పాలన ఉంటుంది. 2 కూడా మనకు నది పారకంలో, గోదావరి నది పారకంలో 2 చూస్తాం మనం. ఒకటేమో దక్షిణంలో పారేదేమో ధర్మపురి, ఉత్తరానికి పారేదేమో మన కాళేశ్వరం. ఈ 2 చోట్ల బాగా ఉంటుంది. భద్రాచలంలో కూడా ఉంటుంది, కానీ పుణ్యం పురుషార్థం 2 చేసుకోవచ్చు కదా. అన్ని చోట్ల బాసరలో సరస్వతి అమ్మవారు ఉన్నారు, అట్లానే మనకు ధర్మపురిలో నరసింహస్వామి దేవాలయం ఉన్నది, అట్లాగే కాళేశ్వరంలో శివుని దేవాలయం ఉన్నది, మన కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు అని చెప్పి. అట్లాగే ఇటు పోతే భద్రాచలం రాముడు అందరికి తెలిసిన వాడే. కనుక ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు కాకుండా ఇంకా ఇతరత్ర చాలా చోట్ల పోయినసారి చాలా ఇబ్బంది అయింది. అందుకని ముందస్తు దారి మంచిది అంటున్నాం. కానీ తెలంగాణ రావడం అప్పుడప్పుడే కొత్తలోనే 1 year లోపల పుష్కరాలు వచ్చినాయి. చాలా వరకు కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. నేను కూడా ఇరుక్కున్నాను అప్పుడు. మనకు మంచిర్యాల దగ్గర నుంచి పోతే ఒక రోజంతా 60 కిలోమీటర్లు పోవడానికి రాత్రి అంతా వేచి చూడాల్సి వచ్చింది. అట్లా కాకుండా వేరే దారులు చేయడం, అట్లాగే చిన్న చిన్న పుణ్యక్షేత్రాలను డెవలప్ చేసి గోదావరి పక్కనే ఉన్న వాటిలో గంగా స్నానాలు చేయించడం, ఇవన్నీ చేస్తే మంచిది. ఇంకా ఇప్పుడు చాలా మన కుంభమేళ లాగా జరపాలని ఉంది వాళ్ళకి కనుక రాష్ట్ర ప్రభుత్వాలు 2 రాష్ట్రాలు చొరవ తీసుకుంటే
గోదావరి నది అద్భుతంగా జరుగుతాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా, అపశృతి లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ముందస్తు జాగ్రత్త చేయడం మంచిది. రైట్. ఇంకో వార్త చూసుకుందాం సార్. అంతర్జాతీయ ఖనిజాల రంగంలోకి సింగరేణి గ్లోబల్ పేరుతో ఎంటర్. డిప్యూటీ సీఎం బట్టి గోల్డ్, కాపర్ అన్వేషణకు సంస్థ లైసెన్స్ పొందింది. గ్రీన్ ఎనర్జీ దిశగా సోలారు, పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు, బొగ్గు గనుల వేలంలో సంస్థ పాల్గొనేలా సర్కార్ కీలక నిర్ణయం. కోల్ బ్లాక్లు సాధిస్తేనే సంస్థకు మనుగడ అని వెల్లడి. ఖనిజాల వెల్లడిలోకి సింగరేణి తీసుకున్నట్టు తెలుస్తున్నారు. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క మాట్లాడారు డిప్యూటీ సీఎం. దీనికి సంబంధించి మీ విశ్లేషణ సార్. సింగరేణి చరిత్రను చూస్తే అసలు నిజాం కాలంలోనే మనం బొగ్గును బయట తీయడం మొదలుపెట్టాం. సింగరేణి చరిత్ర వాటిగా స్వాతంత్రానికి అనుపూర్వం ఆరో నిజాం కాలం నుంచి ఉన్నది, కొత్తదిగా. కానీ ఆధునిక కాలంలో పెద్ద ఎత్తున పోటీ తట్టుకోవాలంటే బొగ్గు వెలికి తీసి దాన్ని రవాణా చేయాలి. కానీ అంతర్జాతీయంగా ఖనిజాల రంగంలో సింగరేణి అనే పేరు రావడం చాలా మంచిదట. కొన్నిసార్లు సింగరేణి కాంగ్రెస్ నష్టాల్లో ఉన్నా మళ్ళీ ఇటీవల తెలంగాణ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు కార్మికులు. వాళ్ళ శ్రమ వల్ల సింగరేణి కాంగ్రెస్ లో సింగరేణి మన సంస్థ లాభాల బాటలోకి వచ్చింది. దాంట్లో చాలా వివాదాలు ఉన్నాయి. అంటే మనకు ఓపెన్ కాస్ట్ గనులు తీయొద్దని చెప్పి, కొంత ఓపెన్ కాస్ట్ గనులు తీస్తే దాని నుంచి తీసుకెళ్లి ఆ వేస్ట్ అంతా ఒక దగ్గర పోయాల్సి వస్తుందని చెప్పి, గోదావరి పరివాహక ప్రాంతంలో మనకు 6 జిల్లాల పరిధిలో ఉంటుంది. అంటే ఖమ్మము, భద్రాచలం ముందు పెడితే మనకు మన భద్రాచలం నుంచి ముందు ఖమ్మం జిల్లా ఉంటుంది, వరంగల్ జిల్లా ఉంటుంది, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంటుంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంటుంది. ఈ మొత్తం ఈ బెల్ట్ అంతా, గోదావరి బెల్ట్ అంతా కూడా ఈ బొగ్గాల ప్రాంతం కనుక చాలా మంది ఉపాధి, దాదాపు 60,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఇది. దాంతో పాటు ఈ బొగ్గు విలువను, అంటే బొగ్గు సింగరేణి కొన్ని వ్యాపార రంగాలకు కూడా అడుగు పెట్టింది. 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది దీనిలో. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వాధీనం చేసుకున్నాం. 51%, 2% ఒకటి కంటే ఎక్కువ ఉండాలి, కానీ 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, లాభాల బాటలో పనిచేస్తుంది. ఎక్కువ మంది కార్మికులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల కార్మికులు ఒక వరప్రదాయని. ఎందుకంటే వారసత్వంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యోగి ముసలివాడైతే వాళ్ళ కొడుకును, వాళ్ళ కూతురు ఎవరైనా ఉద్యోగాలు పెట్టుకోవచ్చు. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే ఈ సింగరేణి కాంగ్రెస్ ఇంకా డెవలప్ చేసి దానివల్ల అంతర్జాతీయంగా కీర్తి పొందాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదు, వాళ్ళ నుంచి తీసుకుంటున్నాం. మనం వరకు చెప్పాలంటే సింగరేణి నుంచి లాభాలు మనం తీసుకుంటాం. ఇంకా కొత్తగా వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సంస్థ కనుక ఈ పూర్తిగా దీన్ని నిలబెట్టుకుంటే మనకు సింగరేణి ఓ బంగారం అంటాం, నల్ల బంగారం అంటాం. సింగరేణి తెలంగాణకే తలమానికంగా మారుతుంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పాదనలో ఎన్టీపీసీ లాంటి సంస్థలు, ఎరువుల కర్మాగారాల్లో మన దగ్గర ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన దగ్గర ఉపయోగపడే బొగ్గు కూడా దగ్గర రవాణా సౌకర్యం కూడా కల్పించాల్సింది. ఒక మాట చెప్పొచ్చు. ఎందుకంటే సింగరేణి కార్డ్స్ లేఖం చేస్తూ ఇప్పుడు మనకు భద్రాచలం నుంచి మన సారపాక నుంచి మొదలుకొని, కింది నుంచి మొదలుకొని పైన మనకు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వరకు ఒక కారిడార్ రహదారిని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కనుక చేస్తే ఇవాళ సింగరేణి కాంగ్రెస్ కు మరొక శివలా మారుతుంది. అంటే ఈ రెండు కూడా సైమల్టేనియస్ జరగాల్సిన అవసరం. ఓకే, రైట్. ఇంకో వార్త చూద్దాం సార్. గ్రూప్ 2, 3 పై ఏం చేద్దాం? టీజీపీఎస్సీ సమాలోచనలు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2, 3లపై పీఠముడి అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్. గ్రూప్ 1 సర్వీస్కు ఎంపికైన వాళ్ళలో గ్రూప్ 2, 3కి ఎంపికైన వాళ్ళు ఎందరున్నారనే వివరాలు సేకరణ. వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్పై నిర్ణయం. దీనికి సంబంధించి అంటే మొన్న ఎగ్జామ్లో ఇష్యూ జరిగింది కదా సార్, దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రిక్వైర్మెంట్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేకపోతుందా ప్రభుత్వం? అప్పుడైనా ఇప్పుడైనా కొత్తగా ఈ ప్రభుత్వాన్ని నిందించేది లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇటు బ్యూరోక్రాట్స్ సరిగ్గా ఎందుకు చేయడం లేదనే దానికి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఇప్పుడు టీపీపీఎస్సీ వట్టిదేం కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థలలో రాజకీయాలు ప్రవేశించడం వల్ల ఒకటి. రెండోది పైరవీలు. అందుకని ఇక్కడ ఏమైందంటే అభ్యర్థుల ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. గ్రూప్ 1 మీద ఇప్పటికే తీర్పు ఇచ్చింది. 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటేమో మీకు 8 నెలల టైం ఇచ్చుకుంటూ రీవాల్యుయేషన్ అనేది ఒకటి అనేది. రెండోదేమో రీ ఎగ్జామ్ అనేది. రీ ఎగ్జామ్ వైపు నేను కూడా చాలా మంది పరీక్ష రాసిన అభ్యర్థులను చూస్తే మనకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, నేను రాని వాళ్ళు కూడా, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎట్లా వద్దంటారు, పరీక్షలు వద్దంటారు, రీవాల్యుయేషన్ కావాలంటారు. కానీ రాని వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఉద్యోగాలు మన రీ ఎగ్జామినేషన్ కావాలంటున్నారు. దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటుంది, లేకుంటే హైకోర్టులో డివిజన్ బెంచ్కి వెళ్తా ఉంటుంది.
కనుక దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఇంకా ఆలస్యం అవుతుంది. మరి 2, 3 అభ్యర్థుల సంగతి ఏంటి? ఇందులో ఎంపికైన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కాని వాళ్ళు ఇక్కడికి అవుతారు కదా, ఆర్డీఓలుగా ఇతర రకరకాల ఉద్యోగాలు ఉంటాయి ఇందులో. కనుక ఎంపికయ్యే వాళ్ళు వీళ్ళ సంగతి ఏంటనే సమస్య వస్తుంది. అందుకనే ఈ గందరగోళం అంతా మీరు అన్నట్టు పరీక్షలు సరిగ్గా నిర్వహించని దీనిది. అందుకని మొన్న ఒక డిమాండ్ ఏమంటుందంటే, ఈ టీపీఎస్సీ మొన్నటిసారి అంతకుముందు ప్రక్షాళన చేయాలి, పాత కమిటీ పూర్తిగా అధ్వానమైంది, అవినీతి పరమైంది అని అందరూ అన్నారు కదా. ఇప్పుడు కొత్త కమిటీ కదా, వీళ్ళని తీసేయడానికి కూడా వీల్లేదు. వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేస్తేనే కొత్త కమిటీ వేశారు. ఈ కొత్త కమిటీ వేసిన తర్వాత కూడా అదే పద్ధతి జరిగింది అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే ఆశ్రిత పక్షపాతం ఎవరు చేశారు, ఒకటే కాలేజీ నుంచి ఎంతమందిని ఎందుకు ఎంపిక చేశారు, అట్లాగే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కనుక వాళ్ళ మీద నేరపూరిత నిర్లక్ష్యం ఉంది కనుక అధికారుల మీద కూడా కేసులు పెట్టాలని ఒక డిమాండ్ వస్తుంది. అది మొట్టమొదటి ఈ విషయాన్ని జరపండి. టీపీపీఎస్సీ మన ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో ఎందుకు ఇట్లాంటివి జరిగినాయి దాని మీద సమగ్ర విచారణ జరగాలని మనం కూడా కోరుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే తప్పు చేస్తారు, శిక్షణ తప్పు అధికారులది, శిక్ష మన ఉద్యోగార్థులదా కావద్దు కదా. వచ్చిన వాళ్ళు ఎంత బాధపడవచ్చు. నిజంగా చెప్పిన ఉద్యోగాలు వచ్చి దగ్గర దాకా వచ్చి నోటికాడ బుక్క ఎత్తుకున్నట్టే కదా. కనుక రాని వాళ్ళకి ఎట్లాగూ మేము వస్తాం రేపు వాళ్ళు పరీక్ష రాస్తానే ఉంటది, కానీ వచ్చిన వాళ్ళకైతే సమస్య కదా. అందుకని రెండింటిని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ అక్రమాలకు కారకులైన వాళ్ళను ఎండగట్టాలి, వాళ్ళను అరెస్ట్ చేయాలి. రెండోదేమో రీఎగ్జామినేషన్ నిర్వహించి సరి అయిందని అంటున్నారు. ఇక కోర్టుకు పోతే మళ్ళీ తెగని పంచాంగం ఇప్పుడు కాదు ఇంకా 2 ఏళ్ళనే ఈ ప్రభుత్వం కూడా పోయే పరిస్థితి ఉంటుంది. 2 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే, మహా అయితే ఇంకో 2.5 ఏళ్ళు 6 నెలల ముందు ఎలక్షన్స్ ఉంటాయి. కనుక ఈసారైనా ఉద్యోగాలు వస్తాయా రావా అనే నీళ్లు నిధులు నియామకాల ప్రక్రియ మాత్రం నిరుద్యోగులను ఆశల పాలికలు ఊరేగిస్తుంది, అధపాతాళానికి పడేస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, ఇంకో ప్రధాన వార్త చూద్దాం సార్. 27,650 టన్నులు రాష్ట్రానికి 4 రోజుల్లో రానున్న యూరియా. గత 2 రోజుల్లో 23,000 టన్నుల సరఫరా. రైతులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కారానికి తోడ్పడేలా వ్యవసాయ శాఖకు ప్రత్యేక యాప్ క్రియేట్ చేసింది సార్. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు యూరియా ఉందా లేదా సార్? అసలు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు అంటే గత ప్రభుత్వం ఇలానే చేసిందా లేదా ఈ ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తుందా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా మా విజయం ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఎందుకు రాలేదు? ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, గత 5 ఏళ్ళు ఎందుకు రాలేదు, అంతకుముందు మీరు చేసినప్పుడు 5 ఏళ్ళు ఎందుకు రాలేదు అంటే, నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు ఎప్పుడు ఏం చేస్తాం, వర్షాకాలం వస్తున్నప్పుడు అప్పుడు కట్టెల మీద వంట చేసే వాళ్ళు కట్టెలు కొట్టుకొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు, స్టోర్ చేసుకునేవాళ్ళు. ఏదైనా సరే బియ్యం ఒక బస్తా అయిపోతుంది, ఇంకొక బస్తా మొదలు తెచ్చి పెట్టుకుంటాం. ఇది అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనపడుతుంది. యూరియా కొరత ఉన్నది, ఒకరి మీద ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపించుకుంటూ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తికి వస్తున్నాయి. ప్రతిపక్షాలే కృత్రిమ కొరతను సృష్టిస్తాయని అంటున్నారు. రైతులకు పని లేక పొలం పనులు లేక వచ్చేది రోడ్డు మీద కూర్చోరు కదా, పిల్లలు అందరు ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఇదే మాట, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో చెప్పిండు ఆయన. అసెంబ్లీ సాక్షి ఏమన్నా అంటే చెప్పులు లైవ్ లో పెట్టాల్సి వస్తుంది, మీ ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్పిండు. ఏవైతే ఆయన అన్నాడో సాక్షాత్ అవే జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది ఒక ముఖ్యమంత్రుల మార్పు జరుగుతలేదు. ఒకటో కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని ముఖ్యమంత్రులు మారుతారనే మాట జరుగుతలేదు. కానీ మిగతా ఉన్నది. ఎరువుల కొరత ఉందా లేదా ఏదైనా సమస్య ముందర పెట్టుకొని వీళ్ళు కొరత లేదు పంపిస్తున్నాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే 27,500 టన్నులు అంటే ఒక్క రోజులు అయిపోతాయి మన దగ్గర. 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్స్ గతంలో ఉంటే మన రాష్ట్రంలో, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. అటువంటిది ఇప్పుడు వాళ్ళ బఫర్ స్టాక్స్ పెట్టకుండా ఉన్నదంతా కంప్లీట్ చేసి ముందస్తుగా మన వాళ్ళు జాగ్రత్త పడకపోవడం జరిగింది. ఎరువుల కొరత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పంపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అంతేందుకు మనకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఘనంగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికి 3 నెలలు అయింది ఉత్పత్తి ఆగిపోయి. ఉత్పత్తి మొదలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు, మన పోయొచ్చు సమీక్ష చేశారు కూడా ఒక నెల కింద. ఏమైంది? ఏం కాలేదు ఇప్పటి వరకు. అంటే దప్పికి బాయి తోడుకుంటే ఏమవుతుందో గదే జరుగుతుంది. చివరికి ప్రజలు కొట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు, రకరకాల దాడులు చేసుకుంటున్నారు. క్యూలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. కేంద్రం ఇప్పటికైనా సరే ముఖ్యంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అయితే కొందరు మంత్రులు ఏమంటున్నారంటే అది రైతులదే పొరపాటు, రైతులు అనవసరంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నారని వేరే అవగాహన చేయాల్సిన పని. నిజమే, అవసరమైన ఎక్కువ వాడుతున్నారు, తప్పే. కాకపోతే అసలు ఎరువులే లేవు కదా. ఎక్కువ వాడిన తర్వాత సంగతి నిన్న 1-2 చూస్తే మొక్కజొన్న చేను ఆయన దున్నేస్తున్నామా, చాలా విచారకం అనిపించింది. ఎట్లాగూ పంట పండదు, యూరియా అయిపోతే ఏపుగా పెరగదు, పోయింది అని చెప్పి దున్నేసిండు. మొక్కజొన్న పంట 2 నెలల పంట దున్నేసిండు, పీక దశకు వచ్చేదాన్ని దున్నేసిండు. చూస్తున్నాం కదా. కనుక రైతులకు ఇప్పుడు ఆ ఎరువుల కొరత తీర్చకపోతే ఈసారి వ్యవసాయంలో దిగుబడులు తక్కువ అవుతాయి, చాలా కష్టంగా మారుతుంది రైతుల వ్యవసాయం పరిస్థితి. ఎరువులు దొరకక ఇబ్బంది పడ్డం అనేది ప్రకృతి శాపం, ఎప్పుడైనా భరించవచ్చు. వర్షాలు ఎక్కువ పడ్డాయి, మేము ఇసుక మెటలు వేసినాయి, కామారెడ్డిలో నేను చూసాం, మెదక్లో చూసినాం,
కనుక ఇవన్నీ కాదు ఇప్పుడు కనీసం ఎరువులు సప్లై చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డొల్లతనం ఖచ్చితంగా బయటపడుతుంది. మరి రైతుల ఆవేశం ఆక్రోశం కూడా ఎన్నికల్లో చూపెడతారు. ఇప్పుడు చూపించారు, ఇప్పుడు తెలియదు వాళ్ళకు, ఎన్నికల్లో చూపెడతారు. రైట్. ఇంకొక ప్రధాన వార్త చూద్దాం సార్. శుక్రవారం హైటెక్ సిటీలో జరిగిన సిఐఐ ఇండియన్ ఉమెన్ ఆఫ్ లిఫ్ట్ వైర్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో మంత్రి వివేక వెంకటస్వామి, ప్రముఖ పారిశ్రామికవేత్త సరోజ తదితరులు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని కూడా మంత్రి వివేక వెంకటస్వామి అంటున్నారు. ఇందిరా మహిళా శక్తితో మహిళా సంఘాలు వ్యాపారాలు చేస్తున్నాయి, మంచి లాభాలు సంపాదిస్తున్నాయి. మహిళలకు అవకాశం ఇస్తే ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, అందుకు నా కుటుంబమే ఉదాహరణ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. 5 లక్షల పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టి పైకొచ్చినానని వెల్లడి. సిఐఐ ఇండియన్ ఉమెన్స్ ఆఫ్ లిఫ్ట్ వాయిస్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంకు వివేక్ వెంకటస్వామి వచ్చారు. దీనికి సంబంధించి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. ఎదుగుతున్నారు అంటున్నారు కానీ ఎక్కడ చూసినా కానీ అటు జగన్ చూసుకుంటే షర్మిలాని ఎదగనిస్తలేడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కేటీఆర్ కవితను ఎదగనిస్తలేడు అన్నట్టు కనిపిస్తుంది సార్. దీనికి సంబంధించి అసలు మహిళలు ఎదగనిస్తున్నారా, ఎదగనిస్తలేదా? జస్ట్ మాటలు చెప్పడమేనా? విజయ్ గారు చాలా మంచి సబ్జెక్ట్ లేవనెత్తారు. నిజంగా చెప్పాలంటే పురుషాధిక్య సమాజంలో రాజకీయాల్లో కూడా మహిళలను రాణించడానికి ముందు రావడం లేదు. చాలా దురదృష్టం ఏంటంటే గతంలో సత్యనారాయణరావు గారని కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయన ఒక మంచి దుర్మార్గమైన మాట అన్నాడు, అది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే పిల్లలు చనిపోతే భార్యలు అసెంబ్లీలకు పార్లమెంట్కి వస్తున్నారు అంటే అది దుర్మార్గమైన మాటే. కానీ మరి దాన్ని నిజంగా జరుగుతుంది అదే కదా. పాప ఆయన ఉన్నది కుండ బదులు ఉంటారు. వాళ్ళు ఏమైతుందంటే పురుషులు స్త్రీలు ఇద్దరు ఉంటే, ఉదాహరణకు ప్రియాంక గాంధీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు లోక్సభ నాయకుడు కావాలి, ప్రియాంక గాంధీ ఎందుకు కావద్దు కదా? ఇద్దరు సమానమే కదా, ఇద్దరు రాజీవ్ గాంధీ పుత్రుడే కదా. అక్కడి నుంచి కాదు, ఇప్పుడు మీరు అన్న ఈ 2 సంఘటనలు కాకుండా కనిమొళి స్టాలిన్ చూసాం, తమిళనాడు చూస్తున్నాం మనం కదా. తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాగో షర్మిల, జగన్మోహన్ రెడ్డి, కవిత, టీఆర్టీఆర్ ఉంటారు. సమస్య ఏంటంటే ఎప్పుడైతే కొడుకులు లేకపోతే సుప్రియా సూలే ఎప్పుడు ఉదాహరణ తీసుకుంటారు. మహారాష్ట్ర నాయకుడు శరద్ పవార్ కి కొడుకులు లేరు, బిడ్డ ఉంది కనుక బిడ్డను తీసుకొచ్చింది రాజకీయాల్లో. చూడండి, కొడుకు బిడ్డ ఇద్దరు ఉన్నప్పుడు బిడ్డ వెనకబడుతుంది, కొడుకు ముందరికి వస్తున్నారు. అందుకని మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ధి పథకాలు చేయడానికి మంచిదే కాదంటలేదు. గతంలో ఇంకా కొన్ని రాయితీలు ఇవ్వాలంటున్నాను. ఉదాహరణకు భూమి రిజిస్ట్రేషన్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిందంటే 2% రాయితీ ఇచ్చిండు. 2 అంటే అప్పుడు 12%, 13% ఉండే స్టాంప్ డ్యూటీ, 2% స్టాంప్ డ్యూటీ తగ్గించాడు. మహిళల పేరు మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే. అంతేందుకు ప్రపంచవ్యాప్తంగా చూసినా, మన భారతదేశంలో చూసినా మహిళల పేరు మీద ఆస్తులు అంతా కలిసి 10% కూడా లేవట. మీద 90% పురుషుల పేరు మీద ఉన్నాయి. ఒక్కటి మాత్రం ఉన్నది, రేషన్ కార్డులు. ఇవన్నీ మాత్రం మహిళల పేరు మీద ఇస్తారు. ఇళ్ళు ఎందుకంటే ఇవన్నీ మహిళల పేరు మీద ఇచ్చినట్టు. అసలు సంగతి ఏంది, ఆస్తిలో వాటా కావాలి కదా, మహిళలకు ఆస్తిలో వాటా కావాలి కదా. ఈ మధ్యన వితంతువైన ఒక మహిళ గురించి సుప్రీంకోర్టు తీర్పిస్తూ అత్తగారి ఇల్లు వెళ్ళగొడుతుంది వాళ్ళను. ఆమెకు భర్త ఆస్తి పూర్తిగా ఆమెకు దక్కాలి అని సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా దక్కని పరిస్థితి ఉంది. వాళ్ళు మహిళలను వ్యాపార రంగాల్లో రాణించాలని కరెక్టే, కానీ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మహిళల పేరు మీద వస్తే ఏమైనా రాయితీ వస్తే వాళ్ళ భార్యల పేరు పెడతారు. అంతేందుకు మీరు ఒక మాట చెప్తాను, కార్లు కూడా చాలా మంది 2వ కారు ఉంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. ఒకటే పేరు మీద 2వ కారు ఉంటే. పురుషులు ఏం చేస్తున్నారు, చాలా కార్లు అంటే నా పేరు మీద కారు లేదంటారు, అఫిడవిట్ చేస్తారు. భార్యల పేరు మీద, చెల్లెల పేరు మీద, తమ్ముని పేరు మీద, అక్క పేరు మీద తీసుకుంటుంటారు. చూస్తే మహిళల పేరు పెడితే 2% లాభం అంటే మాత్రం తీసుకుంటారు, ఏం లాభం లేకుండా వాళ్ళ పేరు మీద తీసుకుంటారు. పురుషాధిక సమాజంలో చూస్తున్నామా, చాలా ఘోరాలు నేరాలు కూడా జరుగుతున్నాయి. నిన్న మనం చూసినాం కదా, మనం చంపడాలు, చచ్చిపోవడాలు ఇవన్నీ చూస్తున్నాం మనం. నిన్నగాక మన మెట్రో రైల్లో కూడా ఒక దుర్మార్గుడు అసభ్యకరంగా ప్రవర్తించే సంగతి కూడా చూసినాం. అంటే పురుషాధిక సమాజంలో ఇప్పటికి కూడా స్త్రీల మన డ్రెస్సింగ్ ను అవమానిస్తున్నారు. రేపు జరిగితే ఆమెదే తప్పనంటున్నారు, మహిళని అబలగా మారుస్తున్నారు. కనుక దీన్ని ఛేదించి ముందుకు పోతున్నారు. మీలాంటి యాంకర్లు ఎంతమంది ఉన్నారు మనంతా. అన్ని రంగాల్లో మీరు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటున్నారు. విద్యా రంగంలో మాత్రం మీరు మన ఎంత నిరాశ ఉన్నా రాజకీయాలు పక్కన పెడతారు. విద్యా రంగంలో బాలికల్లో చూసుకుంటే బాలికలే ఎక్కువ ర్యాంకులు పొందుతున్నారు. నేను ఎప్పుడు కూడా అభినందన సభలకు వెళ్తున్నప్పుడు చెప్తున్నాను, ఇంటి దీపం ఇల్లాలెట్లనో ఇంటి మహాలక్ష్మి ఖచ్చితంగా ఆడబిడ్డ అనేవారు. ఇప్పటికి చైతన్యం వచ్చింది, తప్పనిసరి. గతంలో అంత అధ్వానంగా లేదు, చైతన్యం వచ్చింది. ఇది ఇంకా కొనసాగాలి. వ్యాపారవేత్తలుగా రాణించాలి. ఆర్థిక స్వావలంబన లభిస్తే ఖచ్చితంగా మహిళలు మహారాణులుగా ఉంటారు. ఓకే సార్, మీరు ఆ టాపిక్ మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను. నిన్న మెట్రోలో జరిగిన విషయము, అసలు అలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు సార్ అంతమంది పబ్లిక్లో? సరే ఒక్కరు ఉన్నప్పుడు అంటే వేరే విషయం, కానీ అలాంటి విషయాలు పబ్లిక్లో అమ్మాయిలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించాలని అసలు ఎలా చూడొచ్చు? ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని కూడా ఇలా అఘాయిత్యం చేస్తున్నారు.
సో దీన్ని చూస్తే అసలు మెట్రోలో అసలు అఘాయిత్యం చేయడానికి వాడికి అలా ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఇలాంటి దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలి సార్? అంటే అమ్మాయిలకు సేఫ్టీ లేదా అసలు ఎక్కడా కూడా? బస్సుల్లో నుంచి కొండిపోయి నా చిన్నప్పుడు చూసామండి. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు మాకు మా మహిళా కళాశాల ముందు ఈవ్ టీచర్స్ ఉంటారు. బస్సుల్లో గేలిగేయడం ఇటువంటి వాళ్ళకి శిక్షలు ఏం చేసేవాళ్ళు గతంలో పోలీసులు అంటే, వాళ్ళకి మోకాల మీద కూర్చోబెట్టి నేను ఈవ్ టీచర్ని, నేను మహిళలు వేధిస్తున్నాను బోర్డు కట్టేసి ప్రదర్శించేవాళ్ళు. అప్పుడు ఇప్పుడంత ప్రచారం లేదు అప్పుడు, కనుక పబ్లిక్ చేయాల్సి వస్తుంది. అట్లానే కాలేజీకి తీసుకెళ్లి ఎవరిని వేధించిన ఆ అమ్మాయితో చెంపదెబ్బ కొట్టించేవాళ్ళు, లేకపోతే చెప్పుతో కొట్టించేవాళ్ళు. చెంపదెబ్బ ఎక్కువ. కానీ అప్పుడు మేము వ్యతిరేకించాం. ఎందుకంటే చెంపదెబ్బ కొట్టిస్తే వాడు కనుక కక్ష కట్టి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తే బయటకు పోయిన కష్టం కదా, ఆ డిస్క్లోజ్ చేయకండి అమ్మాయిలు. మీరు వాడికి శిక్ష వేయాల్సుకుంటే ఈ టీచర్ బోర్డు తగిలించి బస్ ఎక్కించండి, వాడిని ఇక్కడ తిప్పండి, మొత్తం సిటీ అంతా తిప్పండి. ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే దాన్ని కూడా మళ్ళీ మానవ హక్కుల సంఘాలు వస్తాయి, వాడి హక్కు లేదా వాడికి శిక్ష లీగల్ గా వేయాలంటారు. కనుక ఇప్పుడు ఆ సంఘటన ఒకటి చూసుకుంటే, నాకు నిన్న నా మిత్రుడు శ్రీధర్ రాజు గారిని వరంగల్ ఉంటారు, ఆయన మంచి విషయం చేసింది. వాడు ఒక సైకో, వాడిని మెంటల్లీ డిజాస్టర్ గా చూడాలి తప్ప ఇంకోటి ఏం లేదు. వాడికి కౌన్సిలింగ్ మాత్రమే చేయొచ్చు అన్నారు. అందరూ అట్లా ఉండరు. నిన్నటి మాత్రం సంఘటన కేవలం వాడు ఏదో చేద్దామని అనే దానికంటే కూడా వాడు ఆ సంఘటన కావడానికి వాడు మానసికంగా సరిగ్గా లేడు అనే మాట కూడా వస్తుంది. కానీ జైలు పంపడం కంటే వానికి మానసిక చికిత్సాలయం పంపినటువంటి వాళ్ళు అని చెప్పి. ఇక వివక్ష అంటారా? ఆడపిల్లలు మగపిల్లలు మన ఇంట్లో పని చేస్తుంటే, మన ఇంట్లోనే చీపురు పడితే మగపిల్లలు అనేది ఆడపిల్ల పని నువ్వు చేస్తావరా అని మనమే అంటాం కదా. అందుకని ఇంట్లో ప్రజాస్వామ్యం కావాలి, ఇంట్లో వివక్ష లేకుండా ఉండాలి, పాఠశాలలో వివక్ష లేకుండా ఉండాలి, సమాజంలో అప్పుడు ఉండకుండా ఉంటుంది. ఇది సామాజిక సమస్యమా? ఇది కేవలం ఆ ఒక్క సంఘటన పట్టుకొని మెట్రోలో జరిగింది కనుక ఆడపిల్లల రక్షణ లేదా అంటే, ఇంటికో పోలీసుని పెట్ట కొన్ని నేరాలు ఆగవు. మన జాగ్రత్తలు మనం ఉండాలి, అవతల వాడిని పట్టుకునే స్థితిలో ఉండాలి. ఇంతమంది ఉన్నారు కదా, మరి వాడిని మెట్రోలో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని సంస్కరించే పరిస్థితి ఎందుకు చేయలేదు? వాళ్ళు అట్లా తిరుగుతుంటే వీడియోలు తీశారు కానీ వాడిని జిప్పు పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు మరి? కదా, మనం కూడా ఏమైందంటే సోషల్ మీడియా కూడా దీన్ని బాగా పెట్టరైపోతుంది. నేను చూస్తున్నామా అన్ని టీవీల్లో అదే వార్తలు మళ్ళీ 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 ప్రసారం చేసినాం కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే, మహిళా వివక్ష అన్నిట్లో ఉంది, అన్ని రంగాల్లో ఉంది. ముఖ్యంగా మహిళలకు భద్రత లేని పరిస్థితి అంతటా ఉన్నది. దీన్ని సవరించాల్సిన బాధ్యత మనమే రక్షకులుగా మారాలి. మహిళలు కూడా సెల్ఫ్ కరాటే లాంటి నేర్చుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా స్కూళ్ళలో నేర్పుతున్నారు, కరాటే కూడా నేర్పుతున్నారు స్కూళ్ళలో. ఆత్మరక్షణ మనది మనం చేసుకునే ప్రయత్నంలో అబల కాదు సబల నేర్పించాల్సిన అవసరం ఉంది. వివక్ష పోవాలంటే పూర్తిగా ముఖ్యం మాదక ద్రవ్యం కూడా వాడొచ్చు, దాన్ని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మనకు అందులో జరిగిన దాంట్లో మాదక ద్రవ్యాలు వాడిందా, తాగి ఉన్నాడా, ఇవన్నీ ఉంటాయి. ఆ ఒక్క సంఘటన చూడలేం. కనుక నిన్న శ్రీధర్ రాజు గారు ఒక మంచి విశ్లేషణ చేశారు. ఏమనంటే, ఇటువంటి వాడిని మనకు కౌన్సిలింగ్ పంపాలి. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, సైకోస్ ఉంటారు. ఇంకోటి ఫోన్ వీడియోస్ రకరకాలు చూస్తున్నారు కదా వీళ్ళు, ఇవన్నీ కూడా ప్రభావం చూపెడతాయి మనుషుల మీద. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. లేకపోతే సమాజంలో భారత పౌరులుగా ఎదిగే వాళ్ళు, ఈ మగవాళ్ళందరూ ఎక్కడి నుంచి రాలేదు కానీ మన కుటుంబం నుంచి కదా, మన అన్న తమ్ముడు చెల్లు తండ్రి. చాలా వరకు మీరు అత్యాచారాలు జరిగితే చాలా వరకు దగ్గర బంధువులే అత్యాచారాలు చేసిన సందర్భాలు చూసాం. అంటే బాగా సామీప్యంలో ఉండి వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళు ఎక్కువ మంది చేశారు. ఎక్కడి నుంచో బయట గబ్బర్ సింగ్ వచ్చి సోల సినిమాల లాగా విలన్లు వచ్చి చేయరు అత్యాచారాలు. మన కుటుంబంలో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చేసిన సందర్భాలు, అంకుల్స్ అన్నల పేరు మీద రకరకాల ఇంటి పొరుగు ఇరుగు పొరుగు వారు చేసిన సందర్భాలు చూస్తాం మనం. మొన్న చూసాం కదా, కూకటిపల్లిలో కొట్టి చంపిన సంఘటన చూసాం కదా, ఒక బ్యాట్ కోసం పిల్లవాడు. కనుక ఇవన్నీ చూస్తే నేర సమాజం పెరుగుతుంది, నేరరహిత సమాజం అయిపోవాలంటే సామాజిక అవగాహన అవసరం. రైట్ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు సార్. థాంక్యూ సో మచ్. ఇంకొక మాట మనకు నేపాల్ ప్రధానిగా మనకు సుశీల ఖర్గే నియామకమయ్యారు. నేపాల్ లో పరిస్థితులు మెరుగుపడాలని కోరుకుందాం. అభినందనలు. ఒకటి మనకు రాధాకృష్ణ గారికి అభినందనలు తెలియజేసినామో, వీరికి కూడా మనకు సుశీల ఖర్గే గారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. నేపాల్ లో పరిస్థితులు మెరుగుపడాలని కోరుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.